హాయ్! ఎప్పుడైనా ఆలోచించారా? మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని, మన సమాజాన్ని, చివరికి మన నిర్ణయాల్ని కూడా తెరవెనుక ఉండి నడిపించే అదృశ్య శక్తులు ఏంటని? అసలవి ఎలా పనిచేస్తాయి? సరే, ఈరోజు మనం సరిగ్గా దాని గురించే కాస్త లోతుగా తెలుసుకోపోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెడదాం. సరే, మొదటగా ఈ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. దేశాలు, డబ్బు, మానవ హక్కులు వినడానికి వీటికి ఒకదానికొకటి ఏ సంబంధం లేనట్టనిపిస్తుంది కదూ? కాని వీటన్నిటినీ కలిపి ఉంచే ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటది? ఒకసారి ఆలోచించండి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఇవేవి భౌతిక వాస్తవాలు కావు. అంటే చెట్లు, కొండల్లాగా మన కంటికి కనిపించేవి కావు. ఇవన్నీ మనం అంటే మానవులం సృష్టించుకున్న శక్తివంతమైన కథలు. కోట్లాది మంది ప్రజలు కలిసి నమ్మడం వల్లే వీటికింత విలువ, అధికారం వచ్చాయి. దీన్నే ఊహించిన క్రమం అంటారన్నమాట. అయితే ఈ ఉమ్మడి ఊహలు కేవలం ఆలోచనలే అయితే మరి అవి ఎంత నిజంగా, ఇంత శక్తివంతంగా ఎలా అనిపిస్తున్నాయి? అసలు వాటి వెనకున్న ఆ అదృశ్య నిర్మాణమేంటి? దాన్ని నిలబెట్టడానికి ఎలాంటి పద్ధతులు వాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. దీనికి ముఖ్యంగా రెండు మార్గాలున్నాయి. ఒకటి, ఈ క్రమాన్ని దేవుళ్ళో లేక ప్రకృతి నియమాలో సృష్టించాయని, ఇది తిరుగులేని సత్యమని పదే పదే నొక్కి చెప్పడం. ఉదాహరణకి హమ్మురాబి ప్రజల్లో కొందరు గొప్పవాళ్లు, కొందరు తక్కువని చెప్తే అది ఆయన అభిప్రాయం అవుతుంది. కాని ఆ మాట దేవుళ్లే చెప్పారని అన్నాడు కాబట్టే అది తిరుగులేని చట్టమయింది. ఇక రెండోది, మనం పుట్టిన క్షణం నుంచి మన చుట్టూ ఉన్న ప్రతీ దాంట్లో ఈ నియమాలను చొప్పించడం. మధ్యయుగంలో కులాల అంతరాలను నమ్మారు. అందుకే ఏ రాకుమారుడు రైతు బట్టలు వేసుకోలేదు. అదే ఈరోజు మనం సమానత్వాన్ని నమ్ముతాం. అందుకే ఒకప్పుడు పేదవాళ్ల బట్టలైన జీన్స్ను ఇప్పుడు కోటీశ్వరుల పిల్లలు కూడా వేసుకోవడం ఫ్యాషన్ అయింది. సరే, మరి ఈ క్రమం కేవలం ఒక ఊహ అని ప్రజలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్లని 3 శక్తివంతమైన కారకాలు అడ్డుకుంటున్నాయి. అవి అచ్చం జైలు గోడల్లాంటివన్నమాట. ఇప్పుడా 3 గోడలేంటో తెలుసుకుందాం. మొదటి గోడ ఏంటంటే, ఈ ఊహించిన క్రమం మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలోనే నిర్మించబడి ఉంటుంది. అంటే మన నమ్మకాలు కేవలం మనసులో మాత్రమే కాదు, మనం నివసించే ఇల్లు, మనం కట్టుకున్న కట్టడాల్లో కూడా బలంగా నాటుకుపోయుంటాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఈ 2 యుగాల్లో ఉన్న ప్రధాన నమ్మకాలని ఒక్కసారి పోల్చి చూద్దాం. మధ్యయుగంలో ఒక వ్యక్తి విలువ వాళ్ల కులం, హోదా బట్టి ఉండేది. కాని ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికీ పుట్టుకతోనే ఒక విలువ ఉంటుందని నమ్ముతారు. మరి ఈ నమ్మకాలు మన ఇళ్ల నిర్మాణాన్ని ఎలా మార్చాయో చూడండి. మధ్యయుగపు కోటల్లో పెద్ద పెద్ద హాల్స్ ఉండేవి. అందరూ అక్కడే కలిసి ఉండేవారు. ప్రైవసీ అనేది అస్సలుండేది కాదు. ఇది సామాజిక హోదా ప్రాముఖ్యతను బలపర్చింది. కాని ఆధునిక ఇళ్లలో పిల్లలకు కూడా సొంతంగా ఒక గది, దానికి తాళం వేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ అనే భావనను పెంచుతుంది. చూశారా, మన నమ్మకాలు కేవలం మనసులోనే కాదు, ఏకంగా రాళ్ళు, ఇటుకలతో కూడా కట్టబడతాయన్నమాట. ఇక రెండో గోడకి వద్దాం. ఇది చాలా సూక్ష్మమైనది, ఇంకా చెప్పాలంటే చాలా తెలివైనది. ఈ ఊహించిన క్రమం మన వ్యక్తిగత కోరికలను కూడా డిజైన్ చేస్తుంది. మనం కోరుకుంటున్నామని అనుకునేవి చాలా వరకు మన సొంత కోరికలు కానే కావు. అవి మన సంస్కృతిలోని ప్రధాన కథల ద్వారా మనలో ప్రోగ్రామ్ చేయబడినవి. మనమెప్పుడూ వింటుంటాం కదా, నీ మనసు చెప్పింది విను అని. కాని ఇక్కడ అసలు విషయమేంటంటే, ఆ హృదయముందు చూశారు, అది అప్పుడప్పుడు ఒక డబుల్ ఏజెంట్లా పనిచేస్తుంది. అది మన కాలంలోని ప్రధాన నమ్మకాల నుంచి, కథల నుంచి సూచనలు తీసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు, హాలిడేకి వెళ్లాలనే కోరికనే తీసుకుందాం. ఇది చాలా సహజమనిపిస్తుంది కదా, కాని కాదు. ఇది రొమాంటిసిజం, కన్జ్యూమరిజం అనే 2 పెద్ద కథల కలయికతో పుట్టింది. రొమాంటిసిజమేమో కొత్త కొత్త అనుభవాలు పొందమని మనల్ని ప్రోత్సహిస్తోంది. కన్జ్యూమరిజమేమో ఆ అనుభవాల్ని కొనడం వల్లే ఆనందమొస్తుందని చెబుతోంది. ఇక ఈ రెండిటి కలయికే టూరిజం అనే ఒక పెద్ద ఇండస్ట్రీ. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, వేర్వేరు ఊహించిన క్రమాలు ఒకే రకమైన సమస్యలకు వేరువేరు పరిష్కారాల్ని చూపిస్తాయి. ప్రాచీన ఈజిప్ట్లో ఒక ధనవంతుడికి తన భార్యతో గొడవ వస్తే బహుశా ఆమె కోసం ఒక పెద్ద సమాధి కట్టించి ప్రేమను చూపించేవాడేమో. కాని అదే ఈ రోజుల్లో ఒక ధనవంతుడికి అలాంటి సమస్య వస్తే ప్యారిస్కి ఒక ట్రిప్ వేయడమే పరిష్కారం అనుకుంటాడు. చూసారా, కోరికలు ఎలా ప్రోగ్రామ్ చేయబడతాయో? అంతిమంగా చూస్తే మనలో చాలామంది జీవితాంతం పిరమిడ్లే నిర్మిస్తుంటారు. ఆ రోజుల్లో ఈజిప్షియన్లు రాళ్లతో నిజమైన పిరమిడ్లు కడితే, ఈ రోజుల్లో మనం స్విమ్మింగ్ పూల్తో ఉండే పెద్ద ఇల్లు లేదా నగరంలో ఒక పెంట్ హౌస్ లాంటి పిరమిడ్లనే నిర్మించడానికి కష్టపడుతున్నాం. మనం అసలా పిరమిడ్ ఎందుకు కోరుకుంటున్నామో అని ప్రశ్నించుకునేవాళ్లు చాలా చాలా తక్కువ.
ఇప్పుడు మనం అన్నింటికంటే శక్తివంతమైన మూడవ చివరి గోడ దగ్గరికొచ్చాం. అదేంటంటే ఈ ఊహించిన క్రమాలు ఒక్కరి మనసులో లేవు, అవి లక్షలాది మంది ఉమ్మడి ఊహల్లో ఉన్నాయి. దీన్నే టెక్నికల్గా అంతర్విషయాత్మకమైనది లేదా ఇంటర్ సబ్జెక్టివ్ అంటారు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆబ్జెక్టివ్ అంటే ఏంటో చూద్దాం. ఆబ్జెక్టివ్ అంటే ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా నిజంగా ఉండేది. ఉదాహరణకు రేడియో ధార్మికత. మేరీ క్యూరీ దాని గురించి తెలుసుకోకముందు కూడా అది ఉంది, తనపై ప్రభావం చూపింది. ఇక సబ్జెక్టివ్ అంటే కేవలం ఒకే ఒక్క వ్యక్తి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక పిల్లాడి ఊహాజనిత స్నేహితుడు. ఆ పిల్లాడు నమ్మడం మానేసిన మరుక్షణమే ఆ స్నేహితుడు మాయమైపోతాడు. ఇప్పుడు వద్దాం ఇంటర్ సబ్జెక్టివ్కి. ఇది వేలు లక్షలు కోట్ల మంది ప్రజల ఉమ్మడి ఊహలో బతుకుతుంది. డబ్బు, చట్టాలు, దేశాలు అన్నీ దీనికి ఉదాహరణలే. ఒక్క వ్యక్తి డాలర్ని నమ్మడం మానేస్తే ఏమీ జరగదు. కాని అదే కోట్లాది మంది నమ్మడం మానేస్తే అది కేవలం ఒక రంగు కాగితం ముక్కగా మిగిలిపోతుంది. అందుకే ఈ ఉమ్మడి నమ్మకాల నెట్వర్క్ ఒక వ్యక్తి నమ్మకం కంటే అనంత రెట్లు శక్తివంతమైనది. మరి దీనివల్ల మనకి ఏం తెలుస్తోందంటే ఈ ఊహించిన క్రమమనే జైలు గోడల్నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. మనం తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నామననుకున్న ప్రతిసారీ నిజానికి మనం మరో పెద్ద జైల్లోకి అడుగుపెడుతున్నాం. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. ప్యూగట్ అనే కారు కంపెనీని మూసివేయించాలనుకుంటే దానికంటే శక్తివంతమైన ఫ్రెంచ్ న్యాయ వ్యవస్థను ఆశ్రయించాలి. ఒకవేళ ఆ న్యాయ వ్యవస్థనే మార్చాలంటే దానికంటే ఇంకా శక్తివంతమైన ఫ్రెంచ్ దేశం అనే భావనను నమ్మాలి. అంటే ఒక ఊహించిన క్రమాన్ని మార్చాలంటే మనం అంతకంటే పెద్దదైన మరో ఊహించిన క్రమాన్ని నమ్మాల్సిందే. సో మనమొక జైల్ గోడల్ని బద్దలు కొట్టి స్వేచ్ఛ కోసం పరిగెడుతున్నామని అనుకున్నప్పుడు నిజానికి మనం అంతకంటే పెద్దదైన జైల్లో ఉన్న విశాలమైన ఖాళీస్థలంలోకి పరిగెడుతున్నామంతే. మన జీవితాలని తీర్చిదిద్దే ఈ అదృశ్య నిర్మాణాల గురించి ఆలోచిస్తూ ఉండండి. అసలు ఏ గోడలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి? మనం నిజంగా ఎంత స్వేచ్ఛగా ఉన్నాం?